హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ టెంపుల్ చూపించబోతున్నానండి. అది ఎక్కడో కాదు, తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే దారిలో, అంటే అలిపిరి దగ్గర మెట్ల మార్గం దగ్గర ఉంటుందండి ఈ టెంపుల్. తిరుమలకి వెళ్ళే వాళ్ళు ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడు చెకింగ్ పాయింట్ ఉంటుంది కదండి. చెకింగ్ పాయింట్ కంటే ముందే ఇది మనకి వెళ్ళే దారిలో రైట్ సైడ్కి ఉంటుంది. ఇది గుడి చరిత్ర అండి. కోదండరామస్వామి టెంపుల్, అలాగే పాదాల మండపం, అలాగే ఇక్కడ కృష్ణుడి గుడి కూడా ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి టెంపుల్. ప్రతి ఒక్కరు కంపల్సరీగా దర్శించుకోవాల్సిన ప్లేస్ ఇది. నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకి 2 దారులు ఉంటాయండి. ఒకటి శ్రీవారి పాదాలు, 2 అలిపిరి మెట్ల మార్గం. ఇది అలిపిరి మెట్ల మార్గంలో ఉండే టెంపుల్. అలిపిరి మెట్ల మీదుగా వెళ్ళే వాళ్ళు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటూ వెళ్తారు. కానీ ఓన్ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు బస్సెస్లో ఘాట్ రోడ్ మీద వెళ్తారు కదా, వాళ్ళకి ఇక్కడ గుడి ఉందని చాలామందికి తెలియదు. ఈ గుడికి కూడా చాలా చాలా చరిత్ర ఉందండి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. కొద్దిగా మనం టైం చూసుకొని చెక్ పోస్ట్ కంటే ముందు ఒక 5 నిమిషాలు ఆగితే ఈ గుడిలో దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ పాదాల మండపం అని ఉంటుంది. అలాగే స్వామివారికి ఇక్కడ సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలి అనేది కూడా ఉంటుంది చూడండి. అలాగే ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి చాలా చాలా ప్రత్యేకమైన ఆలయం అండి. ఇది శ్రీవారి పాదాల మండపం అంటారు. ఇక్కడ స్వామివారి పాదుకలు తల మీద పెట్టుకొని మనం ప్రదక్షిణ చేసి మళ్ళీ స్వామివారి పాదాల దగ్గర పెట్టేస్తూ ఉంటారు. దీనికి చాలా పెద్ద చరిత్ర కూడా ఉందండి. దీని పక్కనే సప్త గోప్రదక్షిణ మండపం అంటారండి దీన్ని. ఇది వేణుగోపాల స్వామి గుడి. ఇక్కడైతే చాలా చాలా బాగుంటుందండి. చుట్టూతో గోవులు ఉంటాయి, మధ్యలో వేణుగోపాల స్వామి ఉంటాడు. చాలా చాలా బాగుంటుంది గుడి. సో ఖచ్చితంగా అలిపిరి మార్గంగా వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఈ గుడిని దర్శించుకోండి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఒక్క 10 నిమిషాలు ఇక్కడ చూసుకొని వెళ్ళొచ్చు మనం. సో ఇదండి, చాలామందికి తెలీదు ఇక్కడ ఈ టెంపుల్ ఉందండి. సో మెట్ల మార్గంగా వెళ్ళే వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళగలరు, కానీ కార్స్లో కానీ అలా వెహికల్స్లో వెళ్ళే వాళ్ళకి ఈ గుడి చూసుకోకుండానే చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ చిన్న వీడియో చేశాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.